బుజ్జి అత్త అని చెప్తారే ఆవిడే ఝాన్సీ అమ్మ కూతురికి కూతురు తను. మీ నాన్నకి సొంత చెల్లి వాళ్ళమ్మ. మీ కుటుంబానికి ద్రోహం చేసి లేచిపోయారే ఆ జైరానికి కూతురు తను. అది మాత్రమే కాదు, ఇదంతా కూడా ప్లాన్. మీ బామ్మ వాళ్ళ కుటుంబానికి వద్దు అనుకున్నారు కదా, ఎలా అయినా ఈ రెండు కుటుంబాల్ని కలపాలని ప్లాన్ చేసి తను ఈ ఇంట్లోకి వచ్చి ఝాన్సీ అమ్మ మనసును మార్చి పెళ్లిలో గొడవ చేసి నాకు బదులు నీ పక్కన తను కూర్చుని నీతో మెడలో తాళి కట్టించుకుంది. శామ్, లేదు శామ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అవును, నేను అబద్ధమే చెప్తున్నాను. అదిగో అక్కడే ఉంది, ప్రపంచంలోకెల్లా ఉత్తమరాలుంది కదా, తనని అడుగు. నేను చెప్పింది అబద్ధమని చెప్పించి చూద్దాం. బంగారి, తను ఏదేదో వాగుతుంది. నువ్వు మా బుజ్జి అత్త కూతురువా? బంగారి, అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు బుజ్జి అత్త కూతురువా? రవి, నేను చెప్పేది విను నాన్న, తొందరపడకో. జరిగిన దానికంతా ఒక కారణం ఉంది. రవి, తను చేసిందంతా ఫ్రాడ్ పని. ఇంకెందుకు చూస్తున్నావు? ఇది వెంటనే ఝాన్సీ అమ్మకి చెప్పి తనని ఇంటి నుంచి గెంటించేద్దాం. ఇంకొక నిమిషం కూడా తను ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రా రవి. గెట్ అవుట్, గెట్ అవుట్. రవి, నన్నెందుకు పొమ్మంటున్నావు? నేను నీకు ఇప్పుడు మంచే కదా చేస్తున్నాను. తనే రవి, రవి ఆగు రవి, రవి. రవి, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నీకు మంచి చేశాను, నన్ను పట్టుకొని బయటికి గెంటేస్తున్నావు. శామ్, ఇది మా కుటుంబ విషయం, ఇందులో నువ్వు తలదూర్చనక్కర్లేదు. నువ్వు ఇక్కడి నుంచి పోముందు. ఇంకెప్పుడు ఈ ఇంటి వైపుకే రాకూడదు. రవి, నేనేం చెప్తున్నాను? శామ్, కాదని ఇన్వాల్వ్ అయ్యావో ఆ తర్వాత నేను మనిషిలాగే ఉండని చెప్తున్నా. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి మర్యాదగా చెప్తున్నా, పోముందు. రవి, పో. తను రవి, ఎక్స్క్యూజ్ మీ. రవి, ఏంటి సమస్య? ఆ సంయుక్త తను మళ్ళీ ప్రాబ్లం చేయడానికి ఇంట్లోకి వచ్చించాను, అందుకే తనని బయటికి పంపేశా. నువ్వు ఇదంతా అస్సలు పట్టించుకోవద్దు. మీరు పార్టీ కంటిన్యూ చేయండి. బుజ్జి, నువ్వు ఏడవకమ్మా. లేదన్నయ్య, ఇన్ని రోజులు రవికి నేనెవరనేది తెలియదు. ఇవాళ తెలిసిపోయింది. ఏం చేస్తాడో అని భయంగా ఉందన్నయ్య. అన్నయ్య, నేనంటే ఇష్టం అన్నయ్య. రవి బాబు నన్ను అత్తగా ఒప్పుకుంటాడా? ఈ
ఇప్పుడు నా కూతురు జీవితం ఏమవుతుందో అర్థం కావట్లేదు. అలా తప్పుగా ఏది జరగదు బుజ్జి. వాడు నువ్వు ఎత్తుకుని పెంచిన బిడ్డమ్మా. నిన్ను వద్దని దూరం పెట్టగలడా అమ్మా? ఇదిగో రవి వచ్చేసాడు చూడు. రవి, ఆ అమ్మాయి ఎక్కడా? పంపించేశారు మావయ్య. బుజ్జి, చూసావా? నీ మేనల్లుడు మనం అనుకున్నదే చేశాడు. రవి, నువ్వు మీ అత్తని క్షమించినట్టే కదా? అమ్మలాగా నీకు మీ అత్త మీద కోపం లేదు కదా? ఎంత కాదన్నా ఎత్తుకుని పెంచిన ప్రేమ కదా, లేకుండా పోతుందా ఏంటి? మీ అత్తతో ఒకసారి మాట్లాడు రవి. తను చాలా భయపడుతోంది. ఆపండి నాన్న. ఎవరికి ఎవరు అత్త? ఈవిడ్ని నా నోటితో అత్త అని పిలవాలా? రవి, బుజ్జి నిన్ను అమ్మలా పెంచిందిరా. మేము నిన్ను పెంచిన దానికంటే మీ అత్తే నిన్ను ఎక్కువగా పెంచిందిరా. మీ అత్త ఉన్నప్పుడు నువ్వు మా దగ్గర కూడా వచ్చేవాడివి కాదు. అది మర్చిపోయావా నువ్వు? అలా నువ్వు మాట్లాడకూడదు రవి. నా చెల్లి బుజ్జి ఏ తప్పు చేయలేదు నాన్న. అందరూ తనని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారా? లేదు నాన్న, నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను, క్లియర్గా అర్థం చేసుకున్నాను. రవి బాబు, మాట్లాడకండి నాన్న. ఈవిడ అబద్ధం చెప్తుంది. పక్క వాళ్ళని ప్లాన్ చేసి మోసం చేస్తుంది. ఇదిగో తన కూతురు, తను కూడా అలాంటి మనిషే. రవి, ఏం మాట్లాడుతున్నావు నాన్న? నాన్న, మీరు కోమా నుంచి బయటకొచ్చి వారం రోజులే అవుతుంది. అంతకుముందు ఈ కుటుంబంలో ఏం జరిగిందో మీకు తెలియదు నాన్న. ఇంట్లో అందరూ చెప్పుంటారు, కానీ ఆ బాధ ఖచ్చితంగా మీరు ఫీల్ అయి ఉండలేరు నాన్న. నాన్న, తను ఈ ఇంట్లోకి వచ్చింది, జానుని మీట్ అయింది, తన దగ్గర మంచిది అని పేరు తెచ్చుకుంది, మీ మనసులో స్థానం సంపాదించింది, నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పింది. నన్ను పెళ్లి చేసుకున్నది ఇవన్నీ కూడా తనేసిన మాస్టర్ ప్లానే. అయ్యో, ప్లాన్ చేసి మరి అమ్మ కూతుళ్ళు మొత్తం కుటుంబాన్ని మోసం చేశారు నాన్న. ఆపు రవి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి ప్లాన్? ఏదో మోసం చేశారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. వాళ్ళకి ప్లాన్ చేసి ఈ కుటుంబాన్ని మోసం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎవరి కుటుంబం? నా చెల్లి కుటుంబం రా. ఈ కుటుంబం మీద బంగారి కంటే ఎవరికి ఎక్కువ హక్కు ఉందిరా? చెయ్యని తప్పుకి అమ్మ నా చెల్లిని ఇన్నేళ్లు దూరం పెట్టిందిరా. జరిగిన దాన్ని సరిచేయాలి, కుటుంబాన్ని ఒకటి చేయాలి, అమ్మని చెల్లిని మాట్లాడుకున్నట్టు చేయాలి అని పోరాటం చేసిందిరా. అందులో ఏం తప్పుందిరా? ఓహో, తను పోరాడడానికి నా జీవితమే దొరికిందా? రవి, నువ్వు నా కొడుకువే కదా, బంగారికి సొంత మేనమామ కొడుకువే కదా. నిన్ను చేసుకోవడానికి బంగారికి హక్కు లేదా?